ఒక శిష్యుడు నాకు ఒక ఉత్తరం రాసినాడు. స్వామి, నీవు తత్వం రాసినావు, ధనము ధాన్యము కోరలేని ధర్మప్రభువు నీవే కావరా అని తత్వం రాసినావు నీవు. ఆ శిష్యుడు వచ్చినాడు, చూసినాను నేను. ఈ సభలో కూర్చున్నాడు. భయపడొద్దు, నీ పేరు చెప్పున్నాను. ధనము ధాన్యము కోరలేని ధర్మప్రభువు నీవే కావరా అని రాసినావు కదా. నీవు మరి ధనం కోరడం లేదా? ధాన్యం కోరడం లేదా? మళ్ళీ ధర్మప్రభు ఎలా అవుతావు నీవు? అధర్మప్రభు అనిపించుకుంటావు కదా. ధనము కోరుతున్నావు, ₹1 పథకాన్ని ప్రవేశపెట్టినావు. ఒక మనిషి వారానికి ₹1 పంపండి ఆశ్రమానికి అని. ధనం కోరుతున్నావు, ధాన్యం కూడా కోరుతున్నావు నీవు. అందరూ పిడికెడు బియ్యం తీయండి, 2 నెలలకో 3 నెలలకో మూట కట్టి అది ఆశ్రమానికి పంపండి అని. మరి ఇది ఎంతవరకు సమంజసము స్వామి? నీ తత్వానికి నీవు విరుద్ధంగా నడుచుకుంటున్నావు కదా అని జవాబు రాసినాడు. చాలా చక్కటి ఉత్తరము. నిలదీసి అడిగినాడు, అయితే నా జవాబేమి దీనికి? నా ఉత్తరం ఏమి దీనికి? ఇక్కడే కూర్చున్నాడు. నాయన, నీవిచ్చే ₹1, నీవు పంపే పిడికిడి బియ్యము నాకు కానీ నా భార్య పిల్లలు కానీ దాన్ని వాడుకోవడం లేదు. నేను దాన్ని ఆశ్రమానికి వాడుతున్నాను. ఆశ్రమం నుంచి చిల్లి గవ్వ ఆశించిన నాడు ఈ పీఠం తలక్రిందులవుతుంది. కడతీర్చే గురుడెప్పుడు కాసులు అడగడురా, ఆశలుడిగిన గురుడు అతడే దైవమురా. మా గురు సంప్రదాయంలోని మాట ఇది. నీవిస్తున్నటువంటి పిడికెడు బియ్యము కానీ రూపాయలు కానీ చిల్లి గవ్వ నేను ఆశించడం లేదు. ఈరోజు నేను బ్రతకాలి అంటే నా పెన్షన్తోనే బ్రతకాలి నేను.